హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం ఎకానమీలో సెకండ్ యూనిట్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫస్ట్ యూనిట్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఇంతకు ముందు ఒకటో యూనిట్ నుంచి ఎటువంటి ప్రశ్నలు ఇస్తారు అనేటటువంటిది కూడా డిస్కషన్ చేసాం. దాదాపు ఒక 11 వీడియోలు అయితే చేసుకున్నాము. ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు మనం రెండో యూనిట్లో ఉన్నాము. ఈ యొక్క రెండో యూనిట్లో మెయిన్గా మనం చూసుకుంటే సిలబస్ కాపీ మనం ఫాలో అవుతుంది ఏంటంటే సిలబస్ కాపీ ప్రకారం మనం వెళ్తున్నాం. అందులో భాగంగా మనం సెకండ్ యూనిట్ ఏంటి, మనీ, ద్రవ్యము, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విత్తము, అలాగే ప్రభుత్వం అనేటటువంటిది విదేశీ దేశాలతో చేసినటువంటి వర్తక వాణిజ్యము. ఇది మనకి రెండో యూనిట్లో పెట్టడం జరిగింది. ఇందులో ఫస్ట్ 1 by 1 అవుట్లైన్స్ చూద్దాం. మొదటిది మనకి ఏంటంటే ద్రవ్యం గురించి, అలాగే ద్రవ్యం సంబంధించి ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయి, అలాగే ద్రవ్య సరఫరా మనకి ఎలా జరుగుతుంది, ప్రీవియస్ బిట్ ఇది గ్రూప్ 2 బిట్. అలాగే ద్రవ్య సరఫరా కొలమానాలకి అందులో మనం ఉపయోగించేటటువంటి మెథడ్స్ ఏంటి, ఇవన్నీ చూస్తామన్నమాట. అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ గురించి, ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఈరోజు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ తెలిసిపోతే రెండో యూనిట్ నుంచి మనకి 50% నుంచి 70% ఇక్కడి నుంచే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేజర్ కాన్సన్ట్రేషన్ మనం చేద్దాం. అలాగే వాటి యొక్క విధులు, ఆర్బిఐ ఎటువంటి విధులు మనకి నిర్వహిస్తుంది, ఇవన్నీ చూస్తాము. అలాగే ఆర్బిఐ యొక్క అయిపోయిన తర్వాత మనం మానిటరింగ్ పాలసీ, అసలు ద్రవ్య విధానం ఎలా చేస్తుంది, ఇటువంటివన్నీ మనం చూస్తాం. ఆ విధానం పాటించడం ద్వారా అవి ఏ లక్ష్యాలని మనకి దృష్టిలో పెట్టుకొని చేస్తుంది, వీటిల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. అలాగే క్రెడిట్ నియంత్రణ అంటే మనకు అప్పులు ఇస్తుంది కదా, వాటి గురించి అనమాట. అందులోని భాగంగా ఈ యొక్క రేట్స్ ఎలా మనకి ఇన్ఫ్లేషన్ అలాగే డిస్ఇన్ఫ్లేషన్ టైంలో మనకి ఎలా ఇవి వర్కౌట్ అవుతాయో కూడా చూస్తామన్నమాట. ఈ యొక్క రేట్స్ అన్ని చూస్తాం. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉంది, షెడ్యూల్ బ్యాంక్స్ ఏవి, కమర్షియల్ బ్యాంక్స్ ఏవి, అలాగే బ్యాంకింగ్ సంస్కరణలకు ఏవైనా మనం కమిటీలు వేసుకున్నామా, వాటి యొక్క నామ్స్ ఏంటి, బెజల్ నామ్స్ ఏంటి, ఆ యొక్క బెజల్ నామ్స్ క్యార్ అంటే ఏమిటి, క్యాపిటల్ అడ్యూసరీ రేషియో, ఇవన్నీ మనం చూస్తామన్నమాట. అలాగే ద్రవ్యోల్బణం గురించి చూస్తాం ఈ యూనిట్లో. అలాగే వాటి యొక్క నివారణ ఎలా చేస్తాము, భారత ఆర్థిక విధానం అనేటటువంటిది ఎలా ఉంది, మన యొక్క బడ్జెట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, విత్తలోటు ఎలా ఉంది మన యొక్క పాలసీస్, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. పన్నుల వ్యవస్థ ఎలా ఉంది, జిఎస్టీ నుంచి గత గ్రూప్ 2లో మనకి 3 నుంచి 4 ప్రశ్నలు వేయడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్స్ మనం డిస్కషన్ చేస్తామన్నమాట విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. తక్కిందంతా మనం తీసేస్తాం. గంటలు మీటింగ్లు ఏమి ఉండవు మనవి. డైరెక్ట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తామన్నమాట. బడ్జెట్ గురించి, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద 4 ప్రశ్నలు పడ్డాయి. అలాగే ఈ యొక్క అకౌంట్స్, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, వాటి మీద కూడా ప్రశ్నలు పడ్డాయి. అలాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూస్తాము. ఇలా ఇవన్నీ మనం ఈ యూనిట్లో చూస్తాం. దాదాపు మనకి ఇవి కూడా ఒక 10 నుంచి 12 క్లాసులు అయితే రావచ్చు. ఫస్ట్ యూనిట్ లాగా వస్తుందన్నమాట. ఇలా ఇవన్నీ మనం చూస్తామన్నమాట. అయితే ఈరోజు మనం ఏమనుకున్నాము, ఆర్బిఐ గురించి మనం చెప్పుకుందామని డిసైడ్ అయ్యాం. జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్పుకుందాము, తర్వాత డెప్త్లోకి వెళ్దాం. ఏంటాయి, ఎప్పుడు స్థాపించారు, ఇటువంటివి ఏమి అడగడు. ఇవన్నీ పోనాయి, ఆ రోజు బిట్లు పోనాయి, 2 4 ఈ బిట్లు పోనాయి, ఎప్పుడో పోనాయి. కాబట్టి మనం
డెప్త్‌లోకి వెళ్ళాలనమాట. ఇటువంటి టైప్స్ వదిలేసి డెప్త్ ఆఫ్ డిస్కషన్ మనకు జరగాలి. అయితే ఇక్కడ మేజర్‌గా మనం ఈ యొక్క ఆర్‌బీఐ గురించి డిస్కషన్ చేద్దాం. మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది మనం ఈ యొక్క 1934 ఆర్‌బీఐ యాక్ట్ అనేటటువంటిది మనకి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఉన్నప్పుడు తెచ్చారు. దానిలో భాగంగా మనం ఎప్పుడు స్థాపించుకున్నామంటే 1935 ఏప్రిల్ 1. ఇది మనకేంటి ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. అయితే తర్వాత మనం ఎప్పుడు జాతీయకరణ చేసుకున్నామంటే 1949లో జనవరి 1 నుంచి మనం దీన్ని జాతీయకరణ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి దీని ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడుందంటే ముంబైలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్. వీట్లి మీద ప్రశ్నలు తక్కువ పడతాయి. అలాగే మనకి ప్రతి దేశముకు కూడా మనకేంటంటే ఒక సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ప్రతి దేశానికి మనకి ఒక సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది ఉంటుంది. అదే మనకి అమెరికాలో అయితే ఫెడరల్ లేదా ఫెడెక్స్ బ్యాంక్ అంటాము. అదే మన బ్యాంక్ వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కేంద్ర బ్యాంక్ అనేసి అంటామనమాట. మనకి కేంద్ర బ్యాంక్ ఏది? మనకి ఆర్‌బీఐ అనమాట. అదే ఇది మనం ఏం చేస్తుంది? ఈ యొక్క ఆర్‌బీఐ ఫంక్షనాలిటీస్ ఏంటి? విధులేంటి? మనకి భారతదేశంలో ఉండేటటువంటి ద్రవ్యోల్బణాన్ని ఇది ఎలా కట్టడి చేస్తుంది? ప్రతి ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఎలా మనకి సప్లైకి బూస్ట్ ఇస్తుంది? ఇవన్నీ డిస్కషన్ చేస్తామనమాట. అయితే మన దేశంలోని ద్రవ్యాన్ని ఒక కరెక్ట్ ఫంక్షనాలిటీలో చేయాలన్నా, బ్యాంకింగ్ వ్యవస్థని ఒక రెగ్యులేటరీగా నడిపించాలన్నా, మన ద్రవ్య చలామణి ప్రజల్లో ఉండేటటువంటి ప్రజల్లో మనకి తిరిగేటటువంటి ద్రవ్యాన్ని నిర్వహించాలన్నా ఎవరు చేస్తారంటే ఇవన్నీ పనులు కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి చేస్తుందనమాట. అయితే ఇందులోని భాగంగా మనం మెయిన్ కాంపోనెంట్స్‌ని చూద్దాం. డైరెక్ట్‌గా మనకి మెయిన్ కాంపోనెంట్స్. ఇవన్నీ కాకుండా మనకి మెయిన్ కాంపోనెంట్స్ చూద్దాం. ఉదాహరణకి ఏంటంటే కరెన్సీ జారీ. ఇష్యూ ఆఫ్ కరెన్సీ ఎవరు చేస్తారు మనకి? భారతదేశంలో కరెన్సీ ఎవరు జారీ చేస్తారు? ఒక్క రూపాయి నోటు తప్పించి తక్కిన అన్ని నోట్లను మనకెవరు ముద్రిస్తారు? ఆర్‌బీఐయే ముద్రించి మనకి చలామణిలోకి తెస్తుందనమాట. ప్రజల్లోనికి తెస్తుంది మార్కెట్‌లోనికి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ అన్ని నోట్లను ఎవరు జారీ చేస్తారంటే మనకి ఆర్‌బీఐ జారీ చేస్తుంది. అలాగే ఒక్క రూపాయి రూ. 1 నోటు మీద తప్పించి తక్కిన అన్నిట్ల మీద కూడా మనకి ఆర్‌బీఐ గవర్నర్ సంతకమే ఉంటుందన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక రూపాయి నోటు మాత్రం మనకి ఆర్థిక శాఖ అయితే రిలీజ్ చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి మనకి నిర్మలా సీతారామన్ గారు. అయితే వాళ్ళు ఆ శాఖ మాత్రం రూపాయి నోటును రిలీజ్ చేస్తుంది. దాని మీద ఎవరి సంతకం ఉంటుందంటే క్యాబినెట్ సెక్రటరీ సంతకం ఉంటుందన్నమాట. ఆర్థిక శాఖ యొక్క కార్యదర్శి సంతకం. తక్కిన అన్ని నోట్ల మీద ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. వాళ్ళే అన్ని నోట్లు రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశం అనేటటువంటిది అందులోన ఆర్‌బీఐ అనేటటువంటిది ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తుందనమాట. ప్రజలకి అలాగే బ్యాంకులకి మధ్యన ఒక వారధిలాగా మనకి పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరికి మనకి ఆపదొచ్చినా లేదా ఎవరికి డబ్బు కావాలన్నా మనకెవరు ప్రభుత్వ బ్యాంకర్‌గా వ్యవహరిస్తుందనమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకైతేనేమి, అలాగే సెంట్రల్ బ్యాంక్స్ అయితేనేమి ఇవన్నిటికి మనకి బ్యాంకర్‌గా మనకెవరు ఉంటారంటే ఆర్‌బీఐ ఉంటుందనమాట. ఎందుకంటే అందరి ఖాతాలను ఇదే నిర్వహిస్తుంది. ఉదాహరణకి మనకి అమ్మఒడి అవ్వచ్చు, తల్లికి వందనం ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మనకి అకౌంట్స్ ఆధ్వర్యంలో పనిచేస్తాయంటే ఎవరి దగ్గర ఎవరికి డబ్బులు కావాలని ఎవరంటే ఆర్‌బీఐయే మనకి డబ్బులనేటటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి రీసెంట్‌గా ఆర్‌బీఐ సెక్యూరిటీస్ వేలంలో ఆర్‌బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చేపడుతుందనమాట. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఓఎంఓ.
ఇటువంటి ఆపరేషన్ చేసేటప్పుడు అందరూ అందులో పాల్గొంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే గవర్నమెంట్స్, అలాగే ప్రైవేట్ పెట్టుబడుల సంస్థలు వీళ్ళందరూ పాల్గొని ఆర్‌బీఐ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఆ మార్కెట్‌లో పాల్గొని మనం మన సెక్యూరిటీస్‌ని అక్కడ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటామనమాట ఆర్‌బీఐ దగ్గర. ఇలా అందరికీ కూడా మనకి బ్యాంకులకి బ్యాంకర్‌గా మనకి ఆర్‌బీఐ అనేటటువంటిది వ్యవహరిస్తుందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి ఫంక్షనాలిటీ అంతా కూడా మనకి ఎవరు చేస్తారంటే ఆర్‌బీఐయే మనకి చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అది మెయిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా లేదా ఇతర సంక్షేమ పథకాలు నిధులు జమ అవ్వాలన్నా మనకి ఆ యొక్క నిర్వహణ అనేటటువంటిది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఆర్‌బీఐ ప్రభుత్వ బ్యాంకర్ అనేటటువంటిది కీలక పాత్ర అనేటటువంటిది పోషిస్తుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఇలా మనకి మేజర్ ఫంక్షనాలిటీ మార్కెట్‌లో, ప్రజలలో మనకి ద్రవ్యత్వాన్ని మనకి నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడేటటువంటి కంట్రోల్ లేదా మేనేజ్‌మెంట్ ఇవన్నీ చేసేటటువంటిది ఎవరంటే మనకి ఆర్‌బీఐగా చెప్పుకోవచ్చనమాట. అయితే మేజర్‌గా చిన్న చిన్న పాయింట్లు గుర్తుంచుకోవాలి ఇవి. ఒక నోట్ ఎవరు జారీ చేస్తారు? మనకి భారత ప్రభుత్వం. దీని మీద క్యాబినెట్ సెక్రటరీ సైన్ ఉంటుంది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. జాతీయకరణ అనేటటువంటిది 1949 జనవరి 1లో చేశాము. ఏ చట్టం కింద దీన్ని ఆర్‌బీఐని నియమించామంటే ఆర్‌బీఐ యాక్ట్ 1934 ప్రకారము 1935 ఏప్రిల్ 1లో స్థాపించామని గుర్తుంచుకోవాలనమాట. ఆర్‌బీఐ బ్యాంక్‌ని మనం ఏమంటాము? భారతదేశ కేంద్ర బ్యాంక్ అంటాము. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటాం. రిజర్వ్ దాన్నే మనం ఆర్‌బీఐ. అది మనం గుర్తుంచుకోవాలనమాట. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే ఇటువంటివన్నీ మనకి ఎగ్జామ్‌లో అడగడు. అసలు ఆర్‌బీఐ అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి అసలైన కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది మనం జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనం వెళ్ళాలనమాట. ఉదాహరణకి మనకి ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ఆర్‌బీఐ అనేటటువంటిది మనకి ఒక 2 పాలిసీస్ అనేటటువంటిది మనకి నిర్వహిస్తుందనమాట. అది చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఏంటేంటి ఆ పాలిసీస్ అంటే మనకి ఒకటి మనకి మెయిన్‌గా మనకొచ్చేసి 2 పాలిసీస్ మనకి ఆర్‌బీఐ ఇక్కడ మనకి ఆర్‌బీఐ ఒక 2 పాలిసీస్‌ని మనకిక్కడ అమలు పరుస్తుందనమాట. ఫస్ట్‌ది మనకి రిజర్వ్ రేషియో పాలిసీస్ అలాగే ఇంకోటేంటంటే పాలిసీ రేట్స్. ఒకటి రిజర్వ్ రేషియోస్, ఇంకోటి పాలిసీ రేట్స్. ఈ రెండిటిని కూడా మనకు ఆర్‌బీఐ మనకి నిర్వహిస్తుందనమాట. ఈ రెండిటి గురించి మనం తెలుసుకుంటే ఆర్‌బీఐ ఫంక్షనాలిటీ మనకు అర్థమైపోతుంది. మరి ఇంకేం ఉండదనమాట. ఆర్‌బీఐ అనేటటువంటిది ఫంక్షనాలిటీ మొత్తం కూడా మనకి అర్థమైపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఫస్ట్ రిజర్వ్ రేషియోస్ చూద్దాం. తర్వాత పాలిసీ రేట్స్ చూద్దాం. మనకి ఫస్ట్‌ది వచ్చేసి ఇంపార్టెంట్ రిజర్వ్ రేషియోస్ అన్నాం. రిజర్వ్ రేషియోస్. ఈ యొక్క రిజర్వ్ రేషియోస్ భాగంగా మనకి ఫస్ట్‌ది ఏంటంటే మనకి క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. క్యాష్ రిజర్వ్ రేషియో. ఏంటి ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంకులు తనంతట తామే నిర్వహించుకోలేవు కదా! నిర్వహించుకోలేనప్పుడు ఒకానొక సమయంలో మనకేమవుతుందంటే వాణిజ్య బ్యాంకులు అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. వాణిజ్య బ్యాంకులని ఇప్పుడు అంటామనమాట. ఏవైతే మనకు ఉన్నాయి కదా! ఎస్‌బీఐ ఇవన్నీ ఇటువంటివన్నమాట. ఈ బ్యాంకులన్నీ కూడా మనకి కొంత శాతం అనేటటువంటివి ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి ఆర్‌బీఐ వద్ద కొంత నగదును ఉంచాలనమాట. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు అనేటటువంటివి
కొంత శాతం రిజర్వ్స్ రిజర్వ్స్ రూపంలో డబ్బును ఉంచుతాయి అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటాం. ఇంపార్టెంట్. ఏంటి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఆర్బీఐ వద్ద ఆర్బీఐ వద్ద ఎవరు ఉంచుతున్నారు? వాణిజ్య బ్యాంకులు అనమాట. ఆర్బీఐ వద్ద బ్యాంకులు అనేటటువంటివి కొంత శాతంలో మనకి ఏంటి కొంత శాతంలో మనకి డబ్బును ఉంచుతాయి అన్నమాట. ఏ ఫార్మేట్లో? రిజర్వ్స్ ఫార్మేట్లో ఉంచుతాయి అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటాం. మరొకసారి చెప్పుకుంటే ఆర్బీఐ వద్ద బ్యాంకులు కొంత శాతం రిజర్వ్ రూపంలో డబ్బుని ఉంచినట్లయితే దాన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. అయితే ఇది ఎంత శాతం ఉంచాలి? దీన్ని మనకి 1956లో ఏం చేశామంటే 3-15% ఉంచొచ్చు. 3-15%. 3 నుంచి మనకి 15% అనేటటువంటిది ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియో నిల్వలు అనేటటువంటివి బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాలన్నమాట. ఏమి ఉంచకపోతే ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యొక్క సిఆర్ఆర్ ఉంది కదా, క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంకులు అనేటటువంటివి కొంత మొత్తంలో డబ్బును ఉంచుతున్నాయి కదా ఆర్బీఐ వద్ద. ఆ ఉంచిన దానికి వడ్డీ అనేటటువంటిది ఇక్కడ ఏమీ ఆర్బీఐ ఇవ్వదనమాట. ఇది పక్కాగా ఉంచాల్సిన క్యాష్ రిజర్వ్స్ అనమాట ఇవి. దీని మీద మనకి వడ్డీ అనేటటువంటిది ఏమీ ఉండదు. అది మనం గుర్తించుకోవాలి. ఓకేనా? అయితే ఈ యొక్క 3-15% మధ్యన క్యాష్ రిజర్వ్ రేషియోస్ అని ఉంచాలి అని మనకి ఒక ప్రాతిపదిక అనమాట. ఒకవేళ ఉంచకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది ఒక బ్యాంకు, వాణిజ్య బ్యాంకు, ఎస్బీఐ ఏదో అనుకుందాం. బ్యాంకులకి మనకేంటి, ప్రజల దగ్గర నుంచి ఏం కలెక్ట్ చేస్తాయి? డిపాజిట్లను కలెక్ట్ చేస్తాయి. కలెక్ట్ చేసి ఈ యొక్క సొమ్ముని ఏం చేస్తుంది? ఈ డిపాజిట్లదారు దగ్గర సొమ్ముని కలెక్ట్ చేస్తే ఏం చేస్తుంది బ్యాంకు? క్రెడిట్ అనేటటువంటిది ఇస్తుంది అనమాట. అంటే రుణాలు అనేటటువంటివి ఇంకొకరికి ఇస్తుంది. అయితే ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి సొమ్ముకి, అలాగే ఇక్కడ బ్యాంక్ అనేటటువంటిది పరిశ్రమలు ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తులకు కానీ, అలాగే వ్యక్తిగత రుణాలకు కానీ, ఇటువంటి వాళ్ళకి మనకేం చేస్తుంది బ్యాంకు? వడ్డీకి డబ్బులు అనేటటువంటిది ఇస్తుంది అనమాట. ఈ రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ పర్సంటేజ్, ఆ యొక్క రేటే మనకి బ్యాంకుకి లాభం. ఉదాహరణకి బ్యాంకులు అనేటటువంటిది డిపాజిట్లని స్వీకరిస్తున్నాయి. ఒక 100 రూపాయల డిపాజిట్ని స్వీకరించింది అనుకోండి. ఎవరి దగ్గర నుంచి? ప్రజల దగ్గర నుంచి, అందరు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించింది. అయితే ఈ యొక్క 100 రూపాయల డిపాజిట్ స్వీకరించిన గాను ఒక 3% అనేటటువంటిది మనకి వడ్డీ ఇస్తుంది. ఎవరు? డిపాజిట్ చేసినందుకు నార్మల్ సేవింగ్స్ అకౌంట్స్లో ఇస్తుంది అనుకుందాం. ఇదే 100 రూపాయలని యువతల మనకి పారిశ్రామికవేత్తలకి, అలాగే వ్యక్తిగత రుణాలకి, అలాగే చాలా మందికి రుణాలు ఇస్తుంది అనమాట. వీళ్ళకి ఎంతకి ఇస్తుంది? ఒక 8% నుంచి 12% మధ్యలో. ఈ 3%కి ఈ 8%కి డిఫరెన్స్ మనకి ఎంత? 5-7% ఉంది. ఇదే వాళ్ళకి లాభం. ఇలా బ్యాంకులు అనేటటువంటివి, వ్యాపారం అనేటటువంటిది మనుగడ సాగిస్తాయి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం క్యాష్ రిజర్వ్ రేషియో అనేటటువంటిది వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి ఆర్బీఐ దగ్గర కొంత మొత్తంలో డబ్బుని ఉంచాలి. ఆ రేషియోని మనం ఏమంటాము? క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటాం. ఎందుకు ఉంచాలి అంటే, ఉదాహరణకి అందరూ వడ్డీ ఎవరైతే డిపాజిట్ చేశారో బ్యాంక్ దగ్గరికి ఒకేసారి వచ్చారనమాట. ఒకేసారి దగ్గరకు వచ్చి మనకి అందరూ ఒకేసారి డిపాజిట్ దారుడు వచ్చి డబ్బులు అడిగారు.
అందరూ ఒకేసారి వచ్చి డబ్బులు అడిగితే బ్యాంక్ దగ్గర డబ్బులు అనేటటువంటివి ఉంటాయా? ఉండవు. ఈలోపే ఏంటి అందరికీ బ్యాంకులు అనేటటువంటివి అప్పులు ఇచ్చేస్తాయి. ఒకానొక సమయంలో ఏమవుతాయి బ్యాంకుల దగ్గర ఉండవు. అందుకే సేఫ్ జోన్‌కి ఏంటంటే బ్యాంకులు అనేటటువంటివి నా దగ్గర ఉంచండి. ఆర్‌బీఐ అనేది ఆదేశిస్తుందనమాట. ఇదేంటంటే అత్యవసర పరిస్థితుల్లో అమౌంట్ కావాలంటే బ్యాంకులు ఈ అమౌంట్‌ని వాడుకోవచ్చు. బ్యాంకులనేటటువంటివి ఈ అమౌంట్‌ని వాడుకోవచ్చనమాట. అది ఇంపార్టెంట్. అందుకే ఈ రిజర్వ్స్ ఉంచుకోవాలి అనేది ప్రతిపాదన. అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఈ క్యాష్ రిజర్వ్ రేషియోస్? నువ్వు దివాలా తీయకుండా ఉండడానికి. బ్యాంక్ అనేటటువంటిది దివాలా తీయకుండా ఉండడానికి అత్యవసర సమయంలో డిపాజిట్‌దారుడు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకివ్వాలి కదా! మరి నమ్మకమే అది. కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టడానికి కొంత మొత్తంలో ఉదాహరణకి ఒక డిపాజిట్‌దారుడొచ్చాడు. బ్యాంక్‌కి ఒక డిపాజిట్‌దారుడొచ్చాడు. ఒక రూ. 100 సేవ్ చేశాడు. డిపాజిట్ చేశాడు బ్యాంక్‌లో. మనకి రిజర్వ్ రేషియో ఎంత నుంచి ఎంత ఉంచాలన్నాము? 3-15% ఈ బ్యాంకులనేటటువంటివి ఆర్‌బీఐ దగ్గర ఉంచాలని అన్నాం. ఈ యొక్క ఆర్‌బీఐ దగ్గర రూ. 100 డిపాజిట్ చేశాడు కదా! వీటి నుంచి 3% అంటే రూ. 3 ఎక్కడుండాలి? ఆర్‌బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. మిగతాది ఎంతుంది? 97. మినిమమ్ తీసుకున్నాను నేను 3%. 97 ఉంది. ఈ 97 నువ్వేం చేయాలి? అప్పులు ఇటువంటివి ఇచ్చుకోవాలనమాట. అది ఇక్కడ రూల్. ఇది మొదటి కేస్ అనమాట. క్యాష్ రిజర్వ్ రేషియో. ఇక్కడ క్యాష్‌ని మనం రిజర్వ్ చేసి ఉంచుతున్నామనమాట. ఎవరి దగ్గర? ఆర్‌బీఐ దగ్గర ఉంచుతున్నామని గుర్తుంచుకోవాలి. దీని మీద ఎటువంటి వడ్డీ కూడా ఆర్‌బీఐ ఇవ్వదు. అది ఒకటి గుర్తుంచుకోవాలనమాట. ఒకవేళ ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియో అనేటటువంటిది ఏంటో చెప్పుకున్నాము. ఒకవేళ ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియో అనేటటువంటిది పెరిగితే ఏమవుతుంది? అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. పెరిగితే ఏమవుతుంది? తరిగితే ఏమవుతుంది? ఇంపార్టెంట్. ఈ ఒక్క రేషియో గాని మనకు అర్థమైపోతే అన్ని రేట్లు ఒకటే. క్యాష్ రిజర్వ్ రేషియో అర్థమైపోతే బ్యాంక్ రేటు, అలాగే తర్వాత వచ్చేటటువంటి రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, ఇటువంటివన్నీ రేట్లన్నీ ఒకటేనమాట. ఇప్పుడు ఈ క్యాష్ రిజర్వ్ రేషియో గురించి ఒకసారి చూద్దాం. ఒకవేళ క్యాష్ రిజర్వ్ రేషియో అనేటటువంటిది 5% ఉందనుకుందాం. క్యాష్ రిజర్వ్ రేషియో 5% ఉందనుకుందాం. ఎగ్జాంపుల్‌కి 3-15% మధ్యలో ఉండాలి కదా! 5% ఉందనుకుందాం. అయితే నేను ఒక రూ. 1,00,000 డిపాజిట్ చేశాను. ఒక రూ. 1,00,000 అనుకుందాం. మనకి కాలిక్యులేషన్ పర్పస్ అనమాట. ఒక రూ. 1,00,000 డిపాజిట్ చేశాను. ఎక్కడ? బ్యాంక్ దగ్గర. క్యాష్ రిజర్వ్ రేషియో 5% ఉంది. మరి వాణిజ్య బ్యాంకుల దగ్గర ఎంతుంటుంది? వాణిజ్య బ్యాంకుల దగ్గర ఎంతుంటుంది? ఆర్‌బీఐ దగ్గర ఎంతుంటుంది? అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. 1,00,000లో 5% ఎవరికెళ్ళిపోతుంది? మనకి ఆర్‌బీఐకెళ్ళిపోతుంది. 5,000 ఎవరికెళ్ళిపోతుంది? ఆర్‌బీఐకెళ్ళిపోతుంది. మరి వాణిజ్య బ్యాంకుల దగ్గర ఎంతుంది? 95,000 ఉంది. 95,000 ఉంది. లేదు నేను మనం ఏమనుకున్నాం? క్యాష్ రిజర్వ్ రేషియో పెంచితే ఏమవుతుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. 10% పెట్టాం. 10% పెడితే ఏమవుతుంది? ఇక్కడ 90,000 అవుతుందనమాట. 90,000 అవుతుంది. మరి ఆర్‌బీఐ దగ్గర 10,000 ఉంటుంది. 10,000 ఉంటుంది. ఇంకా పెంచాం. 15% పెట్టాం. 15% అయితే ఇక్కడ ఎంత ఉంటుంది? 85,000 ఉంటుంది. ఎవరి దగ్గర? వాణిజ్య బ్యాంకుల దగ్గర. ఆర్‌బీఐ దగ్గర 15,000 అవుతుంది. ఆర్‌బీఐ దగ్గర 15,000 అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటి? ఒకవేళ క్యాష్ రిజర్వ్ రేషియో గాన మనం పెంచినట్లయితే వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు అనేటటువంటిది తక్కువ ఉంటుంది అని మనం గమనించాలి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటి? క్యాష్ రిజర్వ్ రేషియో గాని పెంచినట్లయితే వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు తగ్గుతుంది. క్యాష్ రిజర్వ్ రేషియో పెంచినట్లయితే వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు తగ్గుతుంది. ఆర్‌బీఐ దగ్గర పెరుగుతుంది. అది పక్కన పెడదాం. ఆర్‌బీఐ దగ్గర పెరుగుతుంది. అది పక్కన పెడదాం. వాణిజ్య బ్యాంకుల దగ్గర
కెపాసిటీ ఏమవుతుంది? ద్రవ్యం. ద్రవ్యం అనేటటువంటిది తగ్గుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలనమాట. వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు తగ్గుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఒకవేళ నెక్స్ట్ ఈ ప్రాసెస్ మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సిఆర్ఆర్ పెరిగితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మార్కెట్లో? మార్కెట్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సిఆర్ఆర్ పెరిగింది. సిఆర్ఆర్ పెరిగితే ఏమవుతుంది? సిఆర్ఆర్ పెరిగితే ఏమవుతుంది? తగ్గితే ఏమవుతుంది చూద్దాం. ఓకేనా? ఒకటి కానీ చూసినట్లయితే అన్నీ మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు సిఆర్ఆర్ పెరిగింది. వాణిజ్య బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ యొక్క వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి రుణాలు, అప్పు ఇచ్చే సామర్థ్యం ఏమవుతుంది? అప్పు ఇచ్చే సామర్థ్యం, ఎందుకంటే దాని దగ్గరే తక్కువ ఉంటున్నాయి. క్యాష్ రిజర్వ్ రేషియో పెరిగింది కదా, దాని దగ్గర తక్కువ ఉంది అమౌంట్. ఇప్పుడు అప్పు ఇవ్వగలదా? రుణాలు ఇచ్చే సామర్థ్యము ఏమవుతుంది? రుణాలు ఇచ్చే సామర్థ్యము తగ్గుతుంది. రుణాలు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది. మరి రుణాలు ఇచ్చే సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు వడ్డీ రేట్ ఎలా ఉంటుంది? వడ్డీ రేట్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. వడ్డీ రేట్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎందుకు? నా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి. తక్కువ డబ్బులు వాణిజ్య బ్యాంక్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఉన్న డబ్బుల్ని ఎక్కువ వడ్డీ రేటు పెడతాను. ఎక్కువ వడ్డీ రేటు నేను పెడతాను. అయితే ఎక్కువ వడ్డీ రేటు పెడితే నా దగ్గరికి ఎవరైనా రైతులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వస్తారా డబ్బులు తీసుకోవడానికి? రారు. ఎందుకు? వడ్డీ రేట్ ఎక్కువ ఉంది. వడ్డీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు. నా దగ్గరికి రాకపోతే ఏమవుతుంది? ద్రవ్య సరఫరా ఏమవుతుంది? తగ్గుతుంది. ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ద్రవ్య సరఫరా ఎందుకు తగ్గుతుంది? నేను ఇచ్చేటటువంటిది తక్కువ డబ్బులు ఇస్తున్నాను. మార్కెట్లోకి ఇప్పుడు సొమ్ము ఎంత వెళ్తుంది? తక్కువ వెళ్తుంది. అందుకే ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ద్రవ్య సరఫరా తగ్గిందంటే మార్కెట్లో ఉన్న డిమాండ్, ఏదైనా వస్తువులకి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో ఏమవుతాయి? ధరలు అనేటటువంటివి తగ్గుతాయి. ధరలు తగ్గాయి. ధరలు ఎప్పుడు మనం తగ్గించాలి? ద్రవ్యోల్బణం కాలంలో తగ్గించాలి. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఆర్బిఐ ఇటువంటి చర్య చేపడుతుంది, సిఆర్ఆర్ని పెంచుతుంది అనమాట. ద్రవ్యోల్బణం కాలంలో ఆర్బిఐ ఏం చేస్తుంది? క్యాష్ రిజర్వ్ రేషియో పెంచుతుందని గుర్తుంచుకోవాలి. మరొకసారి సిఆర్ఆర్ పెంచితే వాణిజ్య బ్యాంకులు రుణాలు ఏమవుతాయి? రుణాలు ఇచ్చేటటువంటి కెపాసిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకు? దాని దగ్గరే డబ్బులు తక్కువ ఉన్నాయి. అటువంటప్పుడు వడ్డీ రేట్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. వడ్డీ రేట్ ఎక్కువ ఉందంటే ద్రవ్య సరఫరా ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ద్రవ్య సరఫరా తక్కువ ఉంటే డిమాండ్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ధరలు అనేటటువంటివి తగ్గుతాయి. మనకు కావాల్సింది అదే. ఇన్ఫ్లేషన్ టైంలో ఏమవుతాయి? ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏం చర్య చేపట్టాలి? ఇన్ఫ్లేషన్ టైంలో ధరలను తగ్గించాలంటే సిఆర్ఆర్ని పెంచాలి అని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనకి ఆర్బిఐ ఏం చేస్తుందంటే ద్రవ్య సరఫరాని కంట్రోల్ చేస్తుంది అనమాట. మార్కెట్లో ఉన్న డబ్బుని ఇలా కంట్రోల్ చేస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనకి ఇంపార్టెంట్, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ టైంలో క్యాష్ రిజర్వ్ రేషియో ఏం చేయాలి? పెంచాలి. వడ్డీ రేట్ ఎలా ఉంటుంది? ఇన్ఫ్లేషన్ టైంలో ఎక్కువ ఉంటుంది. వడ్డీ రేట్ ఎక్కువ ఉంటే బ్యాంకుల దగ్గరికి ఎవరు రారు, డబ్బులు ఎవరు తీసుకోరు. ఎందుకు? అంత ఎక్కువ రేటు ఉంటే ఎవరైనా వస్తారేంటి? రారు. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది సిఆర్ఆర్
పెరిగినప్పుడు. మరి సిఆర్ఆర్ తగ్గితే ఏంటి? ఆపోజిట్. సిఆర్ఆర్ తగ్గిందంటే దాని అర్థం ఏంటి? వాణిజ్య బ్యాంకుల దగ్గర సొమ్ము ఎక్కువ ఉంటది. వాణిజ్య బ్యాంకుల దగ్గర సొమ్ము ఎక్కువ ఉంటది. వాణిజ్య బ్యాంకుల దగ్గర సొమ్ము ఎక్కువ ఉందంటే వాణిజ్య బ్యాంకుల రుణాలు అప్పుడేం చేస్తాయి? ఎక్కువిస్తాయి. ఎందుకు ఎక్కువిస్తాయి? నా దగ్గర సొమ్ము ఎక్కువ ఉంది. సొమ్ము ఎక్కువ ఉంది కాబట్టి నేను రుణాలు ఎక్కువిస్తాను. రుణాలు ఎక్కువిచ్చేటప్పుడు వడ్డీ రేటు ఎలా ఉంచుతుంది? తక్కువ ఉంచుతుంది. వడ్డీ రేటు ఎలా ఉంచుతుంది? తక్కువ ఉంచుతుంది. ఎందుకు తక్కువ ఉంచుతుంది? నా దగ్గర సొమ్ము ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాను? ఉదాహరణకు నేనే ఉన్నాను. నా నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు ఉండేటప్పుడు మన ఫ్రెండ్సే కాబట్టి అందరికి తక్కువకి ఇస్తానన్నమాట. నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాను? వడ్డీ రేటు పెంచుతానన్నమాట. డబ్బులు తక్కువ ఉన్నాయి. అడ్జస్ట్ అవ్వండి. కొంచెము 3% ఇవ్వండి. అంటే ఈ వడ్డీ రేటు పెంచుతానన్నమాట. అదే డబ్బులు ఎక్కువ ఉంటే వడ్డీ రేటు తగ్గిస్తాను. సిఆర్ఆర్ ఎప్పుడు తగ్గిందో వాణిజ్య బ్యాంకుల దగ్గర సొమ్ము పెరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నమాట. అన్ని బ్యాంకులు ఆర్బీఐ పరిధిలో వచ్చేటటువంటి బ్యాంకులు. వాటి దగ్గర సొమ్ము ఎప్పుడు పెరిగిందో వడ్డీ రేటు ఏం చేస్తాయి? తగ్గించేస్తాయి. ఎప్పుడైతే వడ్డీ రేటు తగ్గుతాయో జనాలందరూ చూస్తారనమాట. కారు లోన్లు అవ్వచ్చు, ఈఎంఐ లోన్లు అవ్వచ్చు, అన్ని లోన్లు, పర్సనల్ లోన్లు అవ్వచ్చు, వ్యవసాయదారుడు లోన్ అవ్వచ్చు, పారిశ్రామికవేత్త లోన్ తీసుకోవచ్చు. వీళ్ళందరూ వడ్డీ తక్కువ ఉంది ఏం చేస్తారు? వడ్డీ తక్కువ ఉంటే వెంటనే వచ్చి పడతారనమాట బ్యాంకుల మీద. వడ్డీ తక్కువ రాగానే రేట్ ఎప్పుడైతే వడ్డీ తగ్గించిందో అప్పుడు ద్రవ్య సరఫరా ఏమవుతుంది? పెరుగుతుంది. ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? విరివిగా డబ్బులు ఇస్తుంది బ్యాంకు. మార్కెట్లోకి మనం డబ్బుల్ని విడిచిపెడుతున్నాం. ద్రవ్య సరఫరా పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే పెరిగిందో ప్రజల సొమ్ములు తీసుకుంటారు. సొమ్ములు తీసుకుని ఏం చేస్తారు? డిమాండ్ని పెంచుతారు. వెళ్ళి మార్కెట్ల మీద పడతారనమాట. అన్ని వస్తువులు కొంటారు. డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో వాటికి వస్తువుల యొక్క ధరలు ఏమవుతాయి? డిమాండ్ పెరిగిందో ధరలు కూడా మనకి పెరుగుతాయి. ధరలు అనేటటువంటివి పెరుగుతాయి అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్. అయితే ఇది ఎప్పుడు చేపడతాం? ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో చేపడతాం. ప్రతి ద్రవ్యోల్బణం అది ఇంపార్టెంట్ అన్నమాట. మరొకసారి మనం చూసుకుంటే సిఆర్ఆర్ తగ్గితే ఏమవుతుంది? బ్యాంకుల దగ్గర, వాణిజ్య బ్యాంకుల దగ్గర సొమ్ము ఎక్కువ ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు సొమ్ము ఎక్కువ ఉంటే రుణాలు ఏం చేస్తాయి? ఎక్కువిస్తాయి. వడ్డీ రేటు ఎలా ఉంటుంది? వడ్డీ రేటు తక్కువ ఉంటుంది. వడ్డీ రేటు తక్కువ ఉందంటే ద్రవ్య సరఫరా ఎలా ఉంటుంది? ద్రవ్య సరఫరా ఎక్కువ ఉంటుంది. ద్రవ్య సరఫరా ఎక్కువ ఉందంటే డిమాండ్ ఎలా ఉంటుంది? డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి? ధరలు పెరుగుతాయి. అన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. అది ధరలు అనేటటువంటివి పెరుగుతాయి. ధరలు పెరిగేటట్టు మనం ఎప్పుడు చేపట్టాలి? ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో చేపట్టాలి. ధరలు పెరిగేటట్టు మనం ఎప్పుడు చేపట్టాలి? ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో చేపట్టాలి. ఎందుకు? డిమాండ్ లేదు. డిమాండ్ లేనప్పుడు మనం ఏం చేయాలి? డిమాండ్ని పెంచాలి. డిమాండ్ని పెంచాలంటే ఏం చేయాలి? ధరలను పెంచాలి. ద్రవ్య సరఫరా పెంచాలి. వడ్డీ రేట్లు తగ్గించాలి. వాణిజ్య బ్యాంక్ రుణాలు ఎక్కువ ఇవ్వాలి. ఇది రివర్స్ ప్రాసెస్ అన్నమాట. ద్రవ్యోల్బణం సమయంలో సిఆర్ఆర్ పెంచాలి. ప్రతి ద్రవ్యోల్బణ సమయంలో సిఆర్ఆర్ తగ్గించాలి అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ప్రతి ద్రవ్యోల్బణంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ద్రవ్యోల్బణం ఈ రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఏ సమయంలోనైనా రైతు గిట్టుబాటు ధరలు, టమాటాలు అవ్వచ్చు, ఉత్పత్తి అనేటటువంటి వాడు ఇప్పుడు ఎక్కువ చేస్తాడు. అలాగే పారిశ్రామికవేత్త ఏదో పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నాడు. వాడు ఏం చేస్తాడు? తక్కువ రుణాలు వస్తున్నాయి, తక్కువకే వడ్డీ రేటు ఉంది కాబట్టి మనకేం చేస్తాడు? వెంటనే వచ్చి డబ్బులు తీసుకొని వాడు పెట్టుబడి మొదలెట్టి సరఫరా స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇది సిఆర్ఆర్ పరిస్థితి అనమాట. ఇది ఒక రకమైనటువంటి రిజర్వ్ రేషియో. ఇది రిజర్వ్స్ అనమాట. 2 రేట్స్ ఉంటాయి. 2 పాలసీలను అమలు చేస్తుంది ఆర్బీఐ. ఒకటి ఏ పాలసీ? రిజర్వ్ పాలసీస్. 2 పాలసీ రేట్స్.
పాలసీ రేట్స్. ఒక్కటి కానీ మనకు అర్థమైపోతే అన్నీ అర్థమైపోతాయి. ఇది ఒకటి అర్థమైంది కాబట్టి తక్కినవన్నీ మనకి ఇక్కడ ఈజీ అనమాట. అది మనం గుర్తించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రెండో కాన్సెప్ట్ మనకి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనమాట. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఏంటి? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఇది మనకి చట్టబద్ధమైనటువంటి నిల్వల నిష్పత్తి. ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ అర్థమైంది కదా? క్యాష్ రిజర్వ్ రేషియో పెరిగితే ఏమవుతుందో, తగ్గితే ఏమవుతుందో. రుణాలు అనేటటువంటివి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ సమయంలో ఎలా ఉంటాయి ఏదనేది గుర్తించుకోవాలన్నమాట. అయితే నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ చట్టబద్ధ ద్రవ్య నిల్వల నిష్పత్తి అంటాం దీన్ని. ఇదేంటి? ఫస్ట్ డే మనం చెప్పుకున్నాం. ఫస్ట్ డే సిఆర్ఆర్ అంటే బ్యాంకులు అనేటటువంటివి ఆర్బీఐ దగ్గర కొంత సొమ్ముని సేఫ్ ప్రాసెస్లో ఉంచామన్నమాట. దాన్ని ఏమన్నాము? క్యాష్ రిజర్వ్ రేషియో అన్నాం. నా దగ్గరికి డైరెక్ట్గా నువ్వు వచ్చే అవసరం లేదు, నీ దగ్గర కూడా కొంత సొమ్ము ఉంచుకో, బ్యాంకు దగ్గర ఉంచుకోవడం అనమాట. ఎస్ఎల్ఆర్ అంటే అర్థం ఏంటి? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే నీ దగ్గర ఉంచుకో. అంటే ప్రజల దగ్గర ప్రజలు డిపాజిట్లు చేస్తారు కదా, ఈ యొక్క డిపాజిట్ చేసినటువంటి వాటిలో తమ వద్ద కొంత శాతం ఉంచుకోవచ్చు అనమాట. తమ వద్ద కొంత శాతం ఉంచుకునేటటువంటి నిష్పత్తి అనమాట ఇది, కొంత శాతం. ఓకేనా? అది మనకి ఇంపార్టెంట్. గరిష్ట పరిమితి అనేటటువంటిది ఏమీ లేదు. అయితే ఇదేంటంటే ఎలా ఉంచుకోవచ్చు? మనకి బంగారు రూపంలో కానీ, అలాగే ప్రభుత్వ సెక్యూరిటీస్ రూపంలో కానీ, ప్రభుత్వ సెక్యూరిటీస్ ఈ యొక్క రూపంలో కానీ మనకి ఉంచుకోవచ్చు అనమాట. చట్టబద్ధము, ఇది చట్టబద్ధమే కదా, ఇవన్నీ చట్టబద్ధం అనమాట. ఇలా నిష్పత్తుల్లో మనం ఉంచుకుంటాం అనమాట. అంటే ఉదాహరణకి మనకి ఇవి ఆర్బీఐ దగ్గరికి కట్టి ఇవ్వదు, బ్యాంకులు తమ వద్ద ఉంచుకుంటాయి అనమాట ఈ నిష్పత్తి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి మనకి ఒక 20% అనుకోండి, 20% ఉంచుకొని మిగతాది వాణిజ్యం చేస్తుంది అనమాట, ట్రేడింగ్ చేస్తుంది. అంటే వడ్డీలకి రుణాలకి గట్టి ఇస్తుంటుంది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇదేంటి? చట్టబద్ధ నిల్వలు అనమాట. ఇది ఆర్బీఐకి సంబంధం ఉండదు. ఇది బ్యాంకుల దగ్గర ఉంటాయి. ఈ సొమ్ము బ్యాంకుల దగ్గర ఉంటాయి. అంటే ఉదాహరణ మనం చెప్పుకుంటే, ఇది బ్యాంకు 100 రూపాయలు డిపాజిట్ ఒకడొచ్చి చేశాడు బ్యాంక్ దగ్గర. అందులో ఒక 3 రూపాయలు సిఆర్ఆర్ కింద వెళ్ళిపోయింది ఆర్బీఐకి. వెళ్ళిపోయింది. ఇంకెంత ఉంది? 97 రూపాయలు ఉంది ఈ డిపాజిట్ దారుడు చేసిన దాంట్లో. ఈ 97లో ఎస్ఎల్ఆర్ దగ్గర ఒక 20% ఉంచుకుంది అనుకుందాం. దాని దగ్గర అలా ఉంచుకుంది అనుకుందాం. అంటే ఇప్పుడు మనకేమవుతుంది? ఈ 97లో 20% అనమాట. 10% అంటే 9.7, 20% అంటే డబల్ అనమాట. అలా అనమాట. అయితే దాదాపు మనకేంటి? ఇది ఒక 18, 7 14, 3.2 అనమాట. అంటే దాదాపుగా మనకి మనకేంటి? ఉదాహరణకి మనకి 20 రూపాయలు అనుకుంటే 20 రూపాయలు తీసుకోండి పోనీ, అప్రాక్సిమేట్గా తీసుకుంటే మనకి ఎంత అవుతుంది? 9.7 అనమాట. 14, 18, 19.7 అనమాట. అంటే 19.4 వచ్చింది. అప్రాక్సిమేట్గా ఒక 20 రూపీస్ వేసుకోండి. ఓకేనా? అయితే ఈ 20 రూపీస్, ఈ 97లో మనకి ఈ 20 రూపీస్ మైనస్ చేయాలన్నమాట. ఎందుకు? ఇవి బ్యాంక్ దగ్గర ఉంచుకుంటాయి. మనకి బ్యాంక్ దగ్గర ఉంచుకుంటాయి అనమాట. అది మనకి ఇంపార్టెంట్. అంటే ఇంకా మనకి ఎంత ఉంటుంది? 77 ఉంటుంది అనమాట. ఈ 77తోనే నువ్వు వాణిజ్యం చెయ్యాలి. ఎవరికైనా ఈ 77 రూపీస్నే మనం బ్యాంక్ అనేటటువంటిది రుణంగా ఇస్తుంది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. అది ఎస్ఎల్ఆర్. అయితే ఒకవేళ ఎస్ఎల్ఆర్ పెరిగితే ఏమవుతుంది, ఎస్ఎల్ఆర్ తగ్గితే ఏమవుతుంది చూస్తే సరిపోతుంది. మనకి ఒకటి అర్థమైపోతే అన్నీ అర్థమైపోతాయి అనమాట. సేమ్ ఎస్ఎల్ఆర్ పెంచామనుకోండి,
ఎస్ఎల్ఆర్ పెంచితే ఏమవుతుంది? సేమ్ ఇందాకలాగే ఒక ₹1,00,000 తీసుకుందాం, ఒక 1,00,000 తీసుకుందాం. బ్యాంక్ రేట్ బ్యాంక్ దగ్గర ఉంచుకుంటున్నాయన్నమాట. ఇది ఎస్ఎల్ఆర్ రేట్ అనుకుందాం. ఇది ఎస్ఎల్ఆర్ రేటు. ఇది ఎంత సొమ్ము ఇంకా బ్యాంక్ దగ్గర ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గుర్తుపెట్టుకుందాం. ఒక 5% ఒక 5% అనుకుందాం. 5% అంటే 5,000 కదా. 5,000 నువ్వు సైడ్కి తీసేయాలి. 5,000 తీస్తే 95,000 ఉంటుంది నీకు. ఇదే నీకు చలామణిలో ఉంటుంది. లేదు పెంచాం, 10% చేసాం. 10% చేస్తే ఇది 10,000 అవుతుంది. 10,000 అంటే ఇది 90,000 అవుతుంది. 90,000 అవుతుంది. ఇంకా పెంచాను, 20% చేశాను, ఇది 80,000 అవుతుంది. 30% చేశాను, 70,000 అవుతుంది. 40% చేశాను, 60,000 అవుతుంది. అంటే ఎస్ఎల్ఆర్ పెంచే కొలది బ్యాంక్ దగ్గర ద్రవ్యం ఏటవుతుంది? తగ్గుతుంది. ఇది కూడా సేమే. అంటే ఎస్ఎల్ఆర్ పెంచితే ఏమవుతుంది? ఇక్కడ మనం చూడాలన్నమాట. బ్యాంక్ దగ్గర మనకి ద్రవ్యం అనేటటువంటిది తగ్గుతుంది అని మనం గమనించాలన్నమాట. అంటే సేమ్ ఇందాకలాగే ఎస్ఎల్ఆర్ పెంచితే ఏమైంది? అప్పు ఇచ్చే స్థాయి, అప్పు ఇచ్చే సామర్థ్యం ఏమవుతుంది? బ్యాంకులకు తగ్గుతుంది. ఎందుకు? దాని దగ్గర ఎస్ఎల్ఆర్కి ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. పెంచుతున్నాం కాబట్టి డిపాజిట్ ఎక్కువైపోతుంది. దాని దగ్గర వాణిజ్యం చేయవలసింది తక్కువ ఉంటుంది. అందుకే అప్పు మనకి ఇక్కడ ఏమైంది? అప్పు ఇచ్చే క్యాపబిలిటీ తగ్గిపోతుంది అనమాట. అప్పు తగ్గితే ద్రవ్య సరఫరా తగ్గిపోతుంది. ద్రవ్య సరఫరా తగ్గిపోతే ప్రజలకి రుణాలు ఏం చేస్తాయి? తక్కువ ఇస్తుంది. అంటే వడ్డీ రేటు ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ప్రజల దగ్గర డబ్బు తక్కువ ఉంటుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతుంది. ధరలు తగ్గిపోతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ద్రవ్యోల్బణ కాలంలో ధరలను మనం తగ్గించాలి. అంటే ఎస్ఎల్ఆర్ కూడా పెంచితే ఏమవుతుంది? ధరలు అనేటటువంటివి మనకి తగ్గుతాయి అన్నమాట. ధరలు ఎప్పుడు తగ్గించాలి? ద్రవ్యోల్బణ కాలంలో తగ్గించాలి. సేమ్ కాన్సెప్ట్. అలాగే ఎస్ఎల్ఆర్ ధరలు తగ్గాయి. ఉదాహరణకి ఎస్ఎల్ఆర్ నేను పెంచాను కదా, ఇప్పుడు తగ్గించాను. తగ్గిస్తే ఏమవుతుంది? కమర్షియల్ బ్యాంక్స్ రుణాలు ఏం చేస్తాయి? ఎక్కువ ఇస్తాయి. ఎందుకు? డబ్బు ఎక్కువ ఉంది. వడ్డీ రేటు ఎలా ఉంటుంది? వడ్డీ రేట్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? నేను నా దగ్గర సొమ్ము ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ వడ్డీకి అందరికి ఇస్తాను. ద్రవ్య సరఫరా ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వడ్డీ రేటు తక్కువ, సొమ్ము ఎక్కువ ఇస్తాను, ద్రవ్య సరఫరా ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుంది. ద్రవ్య సరఫరా ఎక్కువ వెళ్ళిందంటే ప్రజలు ఎక్కువగా కొంటారు కదా. అంటే కొనుగోలు శక్తి ఏమవుతుంది? పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరుగుతుందంటే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకు డిమాండ్ పెరిగిందంటే ధరలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అదనమాట. అయితే ధరలను మనం ఎప్పుడు పెంచాలి? ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో పెంచాలి. అంటే ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో మనం ఈ యొక్క చర్యను చేపట్టాలి. ఎస్ఎల్ఆర్ని చేపట్టాలని గుర్తుంచుకోవాలన్నమాట. ఇది మనకి 2 రేషియోస్. ఈ రెండు కూడా ఏ రేషియోస్? రిజర్వ్ రేషియోస్ అనమాట. రిజర్వ్ రేషియోస్. నెక్స్ట్ మనకేంటి ఇంపార్టెంట్? నెక్స్ట్ మనకి పాలసీ రేట్స్. పాలసీ రేట్స్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్. పాలసీ రేట్స్ అవే మనకేంటి? రెపో రేటు, అలాగే రివర్స్ రెపో రేటు. ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అయితే వీటిలో భాగంగా ఎలా ఉంటుంది మనం ఒకసారి చూద్దాం. ఈ యొక్క ద్రవ్య సరఫరా అనేటటువంటిది ఎలా ఉంటుందో ఈ రెండిట్లో చూస్తే మనకి మ్యాక్సిమం అర్థమైపోతుంది అనమాట. రివర్స్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఈ రెండు కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్స్. వీటి మీద ప్రశ్నలు తరచుగా అడుగుతున్నాడు గ్రూప్ 2 మెయిన్స్ లో మనకి. రెపో అంటే అర్థం ఏమిటంటే రీఎక్స్చేంజ్. రెపో అంటే రీఎక్స్చేంజ్ పర్చేజింగ్ ఆప్షన్.
రీ ఎక్స్చేంజ్ పర్చేజింగ్ ఆప్షన్ అంటాం అనమాట. పేరులోనే ఉంది రీ ఎక్స్చేంజ్, నేను మళ్ళీ తీసుకుంటాను. రీ ఎక్స్చేంజ్ పర్చేజింగ్ ఆప్షన్ ఒక షూరిటీ ఇస్తుంది అనమాట దీని అర్థం. అయితే ఇది మనకి ఆర్థిక సంస్కరణలో భాగంగా 1991 వాగల్ వాగల్ వర్కింగ్ గ్రూప్ అనమాట. 1992 డిసెంబర్ 10 ఈ కాలంలో తీసుకొచ్చామన్నమాట. ఈ యొక్క రెపో రేట్ని ప్రతిపాదించడం జరిగింది. ఏంటి ఈ యొక్క రెపో రేట్ అంటే చూద్దాం. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి వడ్డీ రేటే. ఇది ఒక రకమైన మనకి వడ్డీ రేట్ కింద చెప్పొచ్చు. ఏంటి ఈ వడ్డీ రేట్ అంటే సేమ్ ఇక్కడ మనకి రెండు ఉంటాయి. ఆర్బిఐ ఈ రెండిట్ల మధ్యన జరుగుతుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు, ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు, ఈ యొక్క ఆర్బిఐ వాణిజ్య బ్యాంకులు అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకుంటే ఈ యొక్క ఆర్బిఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి ప్రభుత్వ సెక్యూరిటీస్ని పెట్టి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటాయి అన్నమాట. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి ఆర్బిఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాయి. ఆ డబ్బుపై విధించే రేట్ అనమాట. ఈ యొక్క డబ్బుపై విధించే వడ్డీ రేట్నే మనం రెపో రేట్ అని అంటామన్నమాట. తర్వాత నేను మళ్ళీ తీసుకుంటున్నాను, ఏంటి నా సెక్యూరిటీస్ని నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అని వాణిజ్య బ్యాంకు ఒక ఒప్పంద పత్రం అన్నమాట ఇది, ఈ యొక్క రేట్ అనేటటువంటిది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాణిజ్య బ్యాంకులు తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వాటిని పెట్టి ఏం చేస్తాయి, డబ్బులు తెచ్చుకుంటాయి అన్నమాట. ఆ డబ్బుపై విధించే రేటే మనకి ఆ వడ్డీ రేట్నే మనం ఏమంటాము, రెపో రేట్ అని అంటామన్నమాట. ఏంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ బ్యాంక్ కూడా మనకి వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి ఏంటంటే సెక్యూరిటీస్ ఉంటాయి అన్నమాట. వాటి దగ్గర చాలా మంది ఈ యొక్క గవర్నమెంటే ఉంది. ఏంటి మోదీ ప్రభుత్వం ఉంది. మోదీ ప్రభుత్వం ఏం చేస్తుంది, దాని దగ్గర ప్రభుత్వ ఆస్తుల్ని ఈ యొక్క బ్యాంక్ దగ్గర తాకట్టెడతాయి. బ్యాంక్ దగ్గర తాకట్టెట్టి ఏం చేస్తాయి, డబ్బులు తీసుకుంటాయి అన్నమాట. ఈ ప్రభుత్వ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ దీని దగ్గర ఉంటాయి. ఇది గవర్నమెంట్ సెక్యూరిటీ కదా, కాబట్టి వీటిని తీసుకెళ్లి ఆర్బిఐ దగ్గర పెట్టి డబ్బు తెచ్చుకుంటాయి అన్నమాట. ఆ డబ్బు పైన మనకి వడ్డీ రేట్ అనేటటువంటిది కల్పిస్తారు. ఎవరు అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్, ఆర్బిఐ. అయితే ఇక్కడ మనం వడ్డీ ఎవరు విధిస్తారు, ఆర్బిఐ విధిస్తుంది. ఎవరు వడ్డీ చెల్లిస్తారు, వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి చెల్లిస్తాయి. ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అయితే ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకుంటే ఇక్కడ సరిపోతుంది అనమాట. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి డబ్బును తెచ్చుకుంటాయి కదా. ఆ డబ్బుకి మరి వడ్డీ చెల్లించాలా లేదా? ఎవరు చెల్లిస్తారు, వాణిజ్య బ్యాంకులు చెల్లిస్తాయి. ఎవరికి, ఆర్బిఐకి. అంతే ఇక్కడ మనం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ యొక్క రెపో రేట్ను ఒకసారి చూద్దాం. ఏంటి రెపో రేట్? రీ ఎక్స్చేంజ్ పర్చేజింగ్ ఆప్షన్ చెప్పుకున్నాము. ఇది ఎలా ఉంటుంది, ఉదాహరణకు మనకి పెంచితే ఎలా ఉంటుంది, తగ్గిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రెపో రేట్స్ సేమ్, ఏం లేదు, అంతే. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, రెపో కమర్షియల్ బ్యాంక్ రుణాలు పెంచాను అనుకోండి, కమర్షియల్ బ్యాంక్ రుణాలు ఇప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో చూసాము, అలాగే స్టాట్యూటరీ లిక్విడ్ రేట్స్ చూసాము, ఇప్పుడు రెపో రేట్ చూస్తున్నాము. కమర్షియల్ బ్యాంక్ రుణాలు అనేటటువంటివి తక్కువ ఇస్తాయి. ఎందుకు తక్కువ ఇస్తాయి రుణాలు? దాని దగ్గర సొమ్ము తక్కువ ఉంది కాబట్టి. దాని దగ్గర ఎందుకు సొమ్ము తక్కువ ఉంది? ఎందుకంటే దాని దగ్గర ఉన్న సెక్యూరిటీస్ని అన్ని తాకట్టు పెట్టి ఇది డబ్బు తెచ్చుకుంది. దాని దగ్గర డబ్బు లేదు కాబట్టే సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంది, దానికి వడ్డీ చెల్లిస్తుంది.
అంటే దాని అర్థం ఏంటి? దాని దగ్గర రుణాలు తక్కువ ఉన్నాయి. రుణాలు తక్కువ ఉన్నప్పుడు వడ్డీ రేట్ ఎలా ఉంటుంది? వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. వడ్డీ రేట్ ఎక్కువ ఉంటే ఎవరైనా రుణాలు మనకి ఎవరైనా తీసుకుంటారా? బ్యాంక్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు. బ్యాంక్ దగ్గర ఎవ్వరు వెళ్ళకపోతే ఏమవుతుంది? ద్రవ్య సరఫరా అనేటటువంటిది ఏమవుతుంది? తగ్గిపోతుంది. ద్రవ్య సరఫరా తగ్గిపోతే కొనుగోలు శక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే ధరలు తగ్గిపోతాయి. ధరలు ఎప్పుడు మనం తగ్గించాలి? ద్రవ్యోల్బణ సమయంలో తగ్గించాలి. ఒకే క్యాసెట్ ఇది. మాట మాటికి రిపీట్ చేస్తాం. ఎక్కడో దగ్గర అర్థమవుద్దని మాట మాటికి రిపీట్ చేస్తాం అంతే. ద్రవ్యోల్బణ సమయంలో మనం తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు? ధరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తగ్గించాలి. ఈ చర్య మనం ద్రవ్యోల్బణ సమయంలో చేస్తామన్నమాట. రెపో అయిపోయింది. ఇప్పుడు రెపో తగ్గిస్తే ఏమవుతుంది? రెపో రేట్ తగ్గించాను, ఏమవుతుంది? కమర్షియల్ బ్యాంకుల దగ్గర కమర్షియల్ బ్యాంక్ దగ్గర రుణాలు ఏమవుతాయి? ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఎక్కువ వస్తాయి దీని దగ్గర. వడ్డీ రేట్ ఏం చేస్తాను? వడ్డీ రేట్ తక్కువ ఉంచుతాను. వడ్డీ రేట్ నా బ్యాంక్ దగ్గర వడ్డీ రేట్ తక్కువ ఉందంటే జనాలు ఎగబడతారు. పర్సనల్ లోను, ఈఎంఐ లోను, కారు లోను, రెంట్ లోను, ఆ లోను, ఈ లోను, అన్ని లోన్లకి వెళ్ళిపోవడమే. వడ్డీ రేట్ తక్కువ ఉంది కాబట్టి రుణాలు ఏం చేస్తుంది? ఎక్కువ ఇస్తుంది అనమాట. రుణాలు ఇప్పుడు ఎక్కువ ఇస్తుంది. రుణాలు ఎక్కువ ఇచ్చిందంటే ద్రవ్య సరఫరా మార్కెట్లోనికి ద్రవ్య సరఫరా ఏమవుతుంది? ఎక్కువ వెళ్తుంది. ద్రవ్య సరఫరా ఎక్కువ వెళ్తుందంటే ఏమవుతుంది? కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగిందంటే డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగిందంటే ధరలు కూడా పెరుగుతాయి. ఎప్పుడు ధరలు పెరిగేటట్టు మనం చెయ్యాలి? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరిగేటట్టు చెయ్యాలి. ఎందుకు ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరిగేటట్టు చెయ్యాలి? ఎందుకంటే ధరలు అక్కడ తక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్. రెపో రేట్ అంటే అలా ఉంటుంది. రెపో రేట్ యొక్క అర్థం అలా ఉంటుందన్నమాట. ఇంకోటి రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ఆపోజిట్ ఇది. ఇందాకలే చెప్పాం కదా, రెపో రేట్ అంటే ఏమన్నాము? రెపో రేట్ అంటే ఏమన్నాం? వాణిజ్య బ్యాంకులు దాని దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని తాకట్టు పెట్టి ఏం చేస్తాయి? అప్పును తెచ్చుకుంటాయి. అప్పును తెచ్చుకున్న దానికి వడ్డీ కట్టాలి కదా, ఆ వడ్డీ రేటే రెపో రేట్ అన్నాం. ఇప్పుడు రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ఈ యొక్క రివర్స్ రెపో రేట్ ఎలా ఉంటుంది? వాగల కమిటీ సిఫార్సుల మేరకు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడేంటి? ఇండైరెక్ట్ గా సేమ్ కాన్సెప్టే. ఇవి మనకి వాణిజ్య బ్యాంకులు, ఇవి వాణిజ్య బ్యాంకులు, ఇక్కడ ఆర్బిఐ ఉంటుంది. ఇందాకలు ఏం చెప్పాము? ఆల్రెడీ వాణిజ్య బ్యాంకులు గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టేశాయా? ఇప్పుడు ఏం చేస్తుంది? నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నా సెక్యూరిటీస్ నాకు ఇచ్చేయి అని అంటదనమాట బ్యాంక్. అది ఇక్కడ రివర్స్ రెపో రేట్. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఇంపార్టెంట్ గుర్తించుకోవాలన్నమాట. అంతే, ఇంకేం ఇక్కడ జరగదనమాట. అంటే ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే మనకు ఉన్నాయో, ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బిఐకి డబ్బులు చెల్లించుతుంది అనమాట. ఎందుకు? నా సెక్యూరిటీస్ నాకు ఇచ్చే, నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను, విత్ ఇన్ 14 days లో ఇదంతా జరుగుతుంది అనమాట. షార్ట్ వడ్డీ రేట్స్ ఇవన్నీ కూడా మనకి అనమాట. అయితే వెంటనే తీసుకుంటది అనమాట. ఎవరు? ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు తీసుకుంటాయి. నా సెక్యూరిటీస్ నాకు ఇచ్చే, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అంటది వాణిజ్య బ్యాంకులు. ఇది రివర్స్ రెపో అనమాట. ఇది కూడా సేమే. ఇక్కడ ఏంటి? ఇక్కడ బ్యాంకుల దగ్గర ఇప్పుడు ఏమవుతుంది? సొమ్ము ఎక్కువ ఉంటది, అంతే కదా. ఎందుకు? రివర్స్ రెపో రేట్ లో బ్యాంకుల దగ్గర సొమ్ము ఎక్కువ ఉంటది. ఎందుకు ఉంటది? సెక్యూరిటీస్ ని మనకేం చేస్తుంది? తన సెక్యూరిటీస్ ని తన దగ్గర తీసుకుంటుంది అనమాట, వెనక్కి తీసుకుంటుంది. వెనక్కి తీసుకుంటే బ్యాంకుల దగ్గర ఎప్పుడు కూడా డబ్బు ఉండకూడదు అనమాట. డబ్బు ఉంటే ఏమవుతుంది? రుణాలు ఇస్తుంది. బ్యాంకుల దగ్గర ఎప్పుడైనా డబ్బు ఉంటే ఏమవుతుంది? రుణాలు ఇస్తుంది. రుణాలు ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. అప్పుడు ఏమవుతాయి? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతాయి, నిరర్ధక ఆస్తులు పెరిగిపోతాయి. ఈ యొక్క నిరర్ధక ఆస్తులు పెరగకుండా ఉండడానికి ఈ చర్యలు బ్యాంకింగ్ కి ఆర్బీఐ చేపడుతుంది అనమాట. ఇది ఒక 1 పాయింట్ ఉంటుంది మనకి. అయితే ఈ యొక్క
ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రివర్స్ రెపో రేట్. పెరిగితే ఏంటి, తరిగితే ఏంటి? రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ చూద్దాం. రివర్స్ రెపో రేట్ని పెంచాను, రివర్స్ రెపో రేట్ని తగ్గించాను, డైరెక్ట్ అటాక్. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ రుణాలు అంటే ప్రజలకి ఇచ్చే రుణాలు ఏమవుతాయి? తగ్గుతాయి. రుణాలు తగ్గితే వడ్డీ రేటు ఎలా ఉంటుంది? నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి వడ్డీ రేటు పెంచుతాను. వడ్డీ రేటు పెంచితే ద్రవ్య సరఫరా ఏమవుతుంది? తగ్గుతుంది. కొనుగోలు సామర్థ్యం తగ్గుతుంది. కొనుగోలు సామర్థ్యం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది, ధరలు తగ్గుతాయి. ఎప్పుడు ధరలు తగ్గేటట్టు చెయ్యాలి? ద్రవ్యోల్బణం కాలంలో, ఇన్ఫ్లేషన్. అయితే సేమ్ ప్రతి ద్రవ్యోల్బణ కాలం కూడా అంతే. కమర్షియల్ బ్యాంక్ దగ్గర రుణాలు ఎక్కువ ఉంటాయి. రుణాలు ఎక్కువ ఉంటే వడ్డీ రేటు ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు ఉంటే ద్రవ్య సరఫరా ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎందుకు ద్రవ్య సరఫరా ఎక్కువ ఉంటుంది? వడ్డీ రేటు తక్కువ ఉంది కాబట్టి ప్రజలు వచ్చి పడతారు, అందరూ డబ్బులు తీసుకుంటారు. ద్రవ్య సరఫరా ఎప్పుడు పెరిగిందో కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. కొనుగోలు సామర్థ్యం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. ధరలు ఎప్పుడు పెంచాలి? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెంచాలి. ఎందుకు ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెంచాలి? అలాగే ఎందుకు ద్రవ్యోల్బణ కాలంలో ధరలు తగ్గించాలి అనేది ఒక కాన్సెప్ట్. అది కూడా ఇక్కడ స్మాల్గా చెప్తాను, తర్వాత వస్తుంది. ఉదాహరణకి మనకి ఇక్కడ సప్లై డిమాండ్ అనేటటువంటిది ఉంటుంది. ఇది చాలా చెప్పాను ఇంతకుముందు క్లాస్లో, కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అసలైన చాప్టర్ కాబట్టి ఇక్కడ చెప్పాలి. డిమాండ్ అనేటటువంటిది ఎవరు పాయింట్లో మనం చూడాలి? వినియోగదారుల పాయింట్లో చూడాలి. వినియోగదారుడు పాయింట్లో చూడాలి. డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తారు? వినియోగదారుడు క్రియేట్ చేస్తాడు. ఎందుకు? మన దగ్గర మనం ఏం చేస్తాం? వస్తువులను ఎక్కువ కొంటామన్నమాట. డిమాండ్ ఎక్కువ అయ్యిందంటే దాని అర్థం ఏంటి? సప్లై తక్కువ అయ్యిందని అర్థం. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై ఉండాలన్నమాట. డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేకపోతే చాలా డేంజర్. ఎందుకంటే వస్తువులు ధరలు పెరిగిపోతాయి. డిమాండ్కి తగ్గట్టుగా, వినియోగంకి తగ్గట్టుగా మనకి సప్లై లేకపోతే ఏమవుతాయి? వస్తువులకు ధరలు పెరుగుతాయి. ఎలా అంటే ఇక్కడ మనం చూద్దాం. ఇది సప్లై, ఇది డిమాండ్. ఇప్పుడు మనకేంటంటే దీపావళి వచ్చింది అనుకుందాం. దీపావళి, దసరా, అలాగే ఇటువంటివన్నీ, మెయిన్గా సంక్రాంతి వచ్చింది. ఇది రాగానే ఆటోమేటిక్గా మనకేం గుర్తు రావాలి? అందరూ ఒకేసారి వెళ్ళి షాపింగ్ మాల్స్లో పడతారు, వస్తువులను కొంటారు, బట్టలు ఇటువంటివన్నీ కొంటాం. ఉత్పత్తి లేదనుకోండి, ఏమవుతుంది? అక్కడ నువ్వు వెళ్ళావు, ఉత్పత్తి లేదు, వస్తువులు లేవు, తక్కువ వస్తువులు ఉన్నాయి. తక్కువ వస్తువులు ఉంటే ఏమవుతుంది? అక్కడ డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఎందుకు? తక్కువ వస్తువులు ఉన్నాయి కాబట్టి వాడు రేటు పెంచేస్తాడు. మనము కూడా ఎగబడి కొనేస్తాం. ఎగబడి కొనడం వల్ల ఏమవుతుంది? ఇంకా రేటు పెరుగుతుంది. 500 షేర్ను 1000 రూపాయలకు అమ్ముతాడు. ఇంకా జనాలు వస్తే ఏం చేస్తాడు? ఆ 1000 రూపాయలను 2000 చేస్తాడు. అంటే ధరలు ఏమవుతున్నాయి? ఇక్కడ పెరుగుతున్నాయి. డిమాండ్, సప్లై లేకపోవడం వల్ల ఏమవుతుంది? డిమాండ్ అనేటటువంటిది పెరిగింది. డిమాండ్ పెరిగింది కదా, అంటే దాని అర్థం ఏంటి? ద్రవ్యోల్బణం పెరిగినట్టే కదా. ధరల పెరుగుదలని మనం ద్రవ్యోల్బణం అంటాం. ధరల పెరుగుదలని ద్రవ్యోల్బణం అన్నప్పుడు ఇప్పుడు మనం ద్రవ్యోల్బణం ఉన్నట్టే. ఎందుకంటే ఇక్కడ వస్తువులు అనేటటువంటి తక్కువ ఉన్నాయి, ధర ఎక్కువ చెల్లిస్తున్నాం కాబట్టి డిమాండ్ ఉంది, అంటే ద్రవ్యోల్బణం ఉంది. అంటే ఉన్న ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులకు తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా వస్తువులు లేవు. ఇక్కడ ఏమైంది? డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ధరలు పెరుగుతాయి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ధరల పెరుగుదలని ఏమంటాం? ద్రవ్యోల్బణం అంటాం. అంటే డిమాండ్ అనేటటువంటిది మనకి ఏం క్రియేట్ చేస్తుంది? ద్రవ్యోల్బణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్, ఇది హార్ట్ అన్నమాట. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థకి హార్ట్. డిమాండ్ అనేటటువంటిది ఏం క్రియేట్ చేస్తుంది? ద్రవ్యోల్బణాన్ని క్రియేట్ చేస్తుంది, ధరల పెరుగుదలను క్రియేట్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సప్లై సైడ్ ఇప్పుడు వద్దాం. సప్లై సైడ్ ఏం క్రియేట్ చేస్తుందంటే ప్రతి ద్రవ్యోల్బణాన్ని క్రియేట్ చేస్తుంది. ఏం క్రియేట్ చేస్తుంది? ఇది ప్రతి ద్రవ్యోల్బణాన్ని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే సప్లై ఎక్కువ ఉంది, అదే దీపావళి, అదే సంక్రాంతి,
ఎక్కువ సప్లై ఉందన్నమాట. మామూలు కాదు, ఎక్కువ సప్లై ఉంది. సప్లై మామూలుగా లేదు. అంటే ఇక్కడ మనకి అదే దీపావళికి, అదే సంక్రాంతికి మనకి షాప్‌కెళ్ళావు. షాప్‌కెళ్తే తెప్పలు తెప్పలుగా ఉన్నాయి. మామూలుగా కాదు. ఒకడికి 10 షర్టులు ఎక్కువ లభిస్తున్నాయన్నమాట. అంటే ఇక్కడేంటి ధర తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది? డిమాండ్ లేదు. డిమాండ్ లేనప్పుడు సప్లై ఎక్కువుంది. ఉదాహరణకి టమాటీలు ఉన్నాయి. ఈ టమాటీలు ఒక్కోసారి మనం అబ్జర్వ్ చేస్తాం. టమాటీలు రూ. 10కి వచ్చేస్తాయి కేజీ. అంటే దాని అర్థం ఏంటి? సప్లై ఎక్కువ చేశారు. రైతులు ఎక్కువ పండించేశారు. సప్లై ఎక్కువుంటే ధర ఏమవుతది? తగ్గిపోద్ది. ధర తగ్గిపోయింది కదా! ధర తగ్గింది అంటే దీని అర్థం ఏంటి? ఇది ప్రతి ద్రవ్యోల్బణ కాలం. ధరలెప్పుడు ఇదేంటి ప్రతి ద్రవ్యోల్బణ కాలం అంటే సప్లై అనేది దేనికి సంబంధించింది? ప్రతి ద్రవ్యోల్బణ కాలానికి సంబంధించిందని అర్థము. డిమాండ్ అనేటటువంటిది ద్రవ్యోల్బణ కాలానికి సంబంధించిందని అర్థం. సప్లై అనేటటువంటిది ఎక్కువుంటే మనకి ప్రతి ద్రవ్యోల్బణం వస్తుంది. సప్లై ఎక్కువుంటే ధరలు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి? వస్తువులు ఎక్కువ లభిస్తున్నాయి. టమాటీలు తెప్పలు తెప్పలు ఉన్నాయి. అప్పుడు ప్రతి ఒక్కడు మనం 10 మంది ఉన్నాం. ఒక్కొక్కడికి 5 కేజీలు సరిపోతాయి. 50 కేజీలు సరిపోతాయి 10 మంది ఉంటే. కానీ ఆడు 100 కేజీలు ఉత్పత్తి చేశాడు. ధర తగ్గిపోద్ది. అది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే సప్లై అనేటటువంటిది ప్రతి ద్రవ్యోల్బణానికి సంబంధించింది. సప్లై అనేటటువంటిది ప్రతి ద్రవ్యోల్బణానికి సంబంధించిందనమాట. అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు తక్కువుంటాయి. అందుకే వీటిని మనం పెంచాలి. వీటిని పెంచాలంటే ఏం చేయాలి? రెపో రేట్‌ని ఏం చేయాలి? రెపో రేట్‌ని తగ్గించాలి. అంతే. ఇలా రిలేషన్. ఇప్పుడు ఇదే సమయంలో డిమాండ్ వైపు వద్దాం. డిమాండ్. ఈ డిమాండ్ వైపు కూడా ఉందన్నమాట. డిమాండ్ ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువుంది. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? సప్లై తక్కువుంది కాబట్టి డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ పెరిగిపోతే ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగిపోతే కొనుగోలు సామర్థ్యం పెరిగితే ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా ఏమవుతాయి? ద్రవ్యోల్బణం వస్తుంది. ద్రవ్యోల్బణం వచ్చింది ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ధరలు ఎక్కువున్నాయి. దీన్ని మనం ఏం చేయాలి? తగ్గించాలి. ధరలను ఎప్పుడు మనం తగ్గించాలంటే ఏం చేయాలి? రెపో రేట్‌ని పెంచాలి. రెపో రేట్‌ని పెంచితే కదా వడ్డీ రేట్ మనకేమవుతుంది? ఇంపార్టెంట్ పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగితే బ్యాంకులు ఇచ్చే రుణాలు తగ్గుతాయి. రుణాలు తగ్గితే ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ద్రవ్య సరఫరా తగ్గితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. అంతే. ఇది మనకి కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనండి. ఈరోజు మనం సిఆర్ఆర్ చెప్పాము, ఎస్ఎల్ఆర్ చెప్పాము, రెపో రేట్ చెప్పాము, అలాగే రివర్స్ రెపో రేట్ చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.